హాయ్ అండి. ఇంతవరకు మనము 75 స్టిచెస్ నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు నేను ఈ స్టిచెస్లోని కొంచెం ఎలా కుట్టానో నాకు కూడా గుర్తులేదు. 25 సంవత్సరాల క్రితం కుట్టిన క్లాత్ అనమాట ఇది. అయితే దాన్ని కొంచెం ట్రై చేశాను. సరే, కాజా కుట్టులోని ఇదొక కాజా కుట్టు అండి. అది నాకు ఇప్పుడు ఎలా కుట్టానో కొంచెం చాలా కుస్తీలు పడితే మొత్తానికి వచ్చేసింది. అది కూడా మీకు నేర్పించాలనుకుంటున్నాను. క్రాస్ లేయర్ కాజా కుట్టు అండి. కాజా కుట్టు అంటే ఇంకేం కాదు, బటన్ హోల్ స్టిచ్నే కాజా కుట్టు అని తెలుగులో అంటారనమాట. ఈ కుట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి, భలే ఉంటుంది అసలు. అందుకే నేను చాలా హార్డ్గా ట్రై చేశా, ఎలా కుట్టుంటాను అది ఏంటి గుర్తులేదు అనేసి. కానీ మొత్తానికి సాధించేశాను. చాలా బాగుంటుందండి ఇది. ఈరోజు మీకు అవే చూపిస్తాయి. ఇంకొకటి కూడా నేను ఇలాగా చూసి ట్రై చేసిందే చూపిస్తాను. అంటే నేను నేర్పించిన వాటిల్లోనే ఉంటుంది. అయితే ఇప్పటికైనా వస్తున్నాయి, కుట్టగలుగుతున్నాను అంటే చాలామందికి నేర్పించి ఉండడం వలన కొంచెం గెస్ చేయగలుగుతున్నాను. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కాజా కుట్టే, కానీ పైన ఇలా క్రాస్ స్టిచ్ వస్తుంది అన్నమాట. భలే ఉంటుందండి. క్రాస్ స్టిచ్తో పైన కవర్ అవుతుంటుంది ఒక లేయర్ లాగా. భలే ఉంది కదా అసలు. ఇది నేను ముందు చూపించాను కదా క్లాత్లోని రౌండ్గా కుట్టినట్టు, అదే ముద్ద కుట్టులా వచ్చినట్టు. దీంతో ముద్ద కుట్టులాగా కూడా కుట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది అది. అయితే అవన్నీ నేను తర్వాత చూపిస్తానులేండి. ముందు నేను ఏంటంటే సింపుల్గా మీకు ముందు నేర్చుకోండి, ఇలా గీత ద్వారా కుట్టేలాగా, గీత మీద కుట్టేలాగా నేర్పిస్తాను. ఇవి ముందు నేర్చుకొని ప్రతి స్టిచ్ నేర్చుకున్న తర్వాత ఫైనల్గా మీకు అవన్నీ నేను డిజైన్కి వీటిని ఎలా అప్లై చేసుకుంటాలన్నది నేను చెప్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే డబుల్ చైన్ స్టిచ్. అయితే నేను ఆల్రెడీ చూపించాను, అది వేరే డబుల్ చైన్ స్టిచ్ అనమాట. ఆ స్టిచ్ దీనిలా లేదు. ఇది ఎలా కుట్టానా అని కూడా కొంచెం కుస్తీ పడ్డాను దీంతో కూడా. ఈరోజు మొత్తానికి సాధించాను. అదే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ స్టిచెస్ చాలా బాగుంటాయండి. అందువలన ఇంకా ఎలాగైనా మీకు ఇవన్నీ నేర్పించాలన్న ఉద్దేశంతో మొత్తానికి ఇలాగా ట్రై చేసి మొత్తానికి సాధించానమాట. చూడండి, ఇటువైపు చైన్ వేసినప్పుడు కింద నుంచి ఇటువైపు నుంచి దారం తీయాలి, అటువైపు నుంచి చైన్ వేసినప్పుడు అటువైపు నుంచి దారం వేసి సూది మీద అప్పుడు తీయాలన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ ఇస్తాం కదా, ఈ చూసారా ఎక్కడ సూది పెడుతున్నానో చూడండి, మధ్య గ్యాప్ ఉంది కదా, అక్కడ పెడుతున్నాను అనమాట. కిందకి పెట్టినప్పుడు పైకి తీసినప్పుడు అటు రైట్ సైడ్కి ఒకసారి లెఫ్ట్ సైడ్కి ఒకసారి తీయచ్చు, అంతేనండి. చాలా సింపులే, కానీ చూడడానికి ఎలా కుట్టామా అనిపిస్తుంది. కొంచెం ప్రయత్నిస్తే మొత్తానికి ఎలా కుట్టానో అర్థమైంది, సాధించేశాను మొత్తానికి. ఎందుకంటే ఈ స్టిచ్ చాలా వాటికి ఉపయోగపడుతుంది, భలే ఉంటుంది అసలు. ఏదైనా డిజైన్స్ కుట్టినప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది. ఈ స్టిచెస్ అన్నీ ప్లేలిస్ట్లో పెట్టండి వరుసగా అనేసి అడిగారు. అయితే ప్లేలిస్ట్లో అది నేను ఇంతవరకు ప్లేలిస్ట్ ఎప్పుడు యూస్ చేయలేదు, కానీ త్వరలోనే అది ఏంటో అన్నది నేను చూసి నేర్చుకొని అందులో పెట్టడం చేస్తాను. కొన్ని రోజులు టైం పడుతుంది, కాకపోతే తప్పకుండా నేను చూపిస్తానండి. ప్లేలిస్ట్లోని పెట్టేసి మీకు లింక్స్ అయ్యి పెడుతుంటాను. ఇది కాజా ముద్ద కుట్టండి. యాక్చువల్గా మనం కాజా ఎలా కుడతామో అలాగే కుడతాము ఇది కూడాను, కాకపోతే ముద్దగా వస్తుంది అన్నమాట. ఈ ముద్ద కుట్టుల్లో ఉంటాయండి రకాలు, చాలా రకాలు ఉంటాయి అసలు. కానీ ప్రతిదీ నేను చూపిస్తాను. అయితే నేను సింపుల్గా ఉన్నవి ముందు చూపిస్తాను. ఈ కాజా ముద్ద కుట్టు అంటే మనం కాజా కుట్టు కుడతాం కదా, అలా కుట్టడమే, కాకపోతే దగ్గరగా కుట్టేస్తాం అంతే.
ప్లేలిస్ట్ గురించి చెప్తున్నాను కదా, యాక్చువల్లీ నాకు టెక్నాలజీ మీద పెద్ద ఐడియా లేదనమాట. నేను యూట్యూబ్లో అవన్నీ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ వచ్చిన కొత్తల్లోనే యూట్యూబ్ పెట్టుకుంటాను, యూట్యూబ్లో పెడతాను అంటే ఎందుకో ఏం పని లేదా అనేసి ఇంట్లో కొంచెం అంటూ ఎవరు ఎంకరేజ్మెంట్ లేదులేండి. ఎందులో డబ్బులు రావు అలాగా ఇలాగా అనేవాళ్ళు. డబ్బుల గురించి కాదు, ఇవన్నీ పెట్టుకుంటాను అని దాన్ని, కానీ అప్పుడు వినిపించుకోలేదు ఎవరును. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు ఇది యూట్యూబ్ పెట్టుకోవడానికి, చాలా సంవత్సరాలు పట్టింది. మొత్తానికి ఎలాగో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇవన్నీ నేను 25 సంవత్సరాల క్రితము సెంటర్ రన్ చేస్తే ఎందుకంటే ఆపేయాల్సి వచ్చింది. క్లాత్ షాప్ పెట్టుకున్నాం అనమాట. క్లాత్ షాప్ పెట్టుకోవడం వలన ఇంకా ఇవి నేర్పించడానికి స్టూడెంట్స్ రావడానికి నాకు అవ్వలేదు, కుదరలేదు. దానివల్ల క్లాత్ షాప్లో నాకు ఉండాల్సిన అవసరం చాలా ఏర్పడి ఇవన్నీ ఆపేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ క్లాత్ షాప్ అది మూసేసి ఇంట్లో ఉంటూ ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ నా యూట్యూబ్లో చూస్తున్న వ్యూయర్స్ అందరూ నా స్టూడెంట్సే. కాజా ముద్దకుట్టు అయిపోయింది కదా, ముడి కాజా ముద్దకుట్టు అండి. మనము కాజాల్లోని ముడి కాజా కూడా నేర్చుకున్నాము కదా, అదే ముడి కాజా కుడతాము, కాకపోతే దగ్గరగా కుడతాము అంతేనండి. దానికి దీనికి తేడా. ఎందుకంటే ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను, 25 సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ నేర్పించినప్పుడు నేను కొన్ని ముందు కొన్ని వెనక నేర్పిస్తున్నా, గమనించారో లేదో. ఇప్పుడు ముడి కుట్లులోని కొన్ని రకాలు నేర్పించాను, మళ్ళీ ఇంకా అందులో కొన్ని ఉండిపోయి అవన్నీ నేర్పిస్తాను. అయితే మొత్తం అన్నీ నేర్పించిన తర్వాత మళ్ళీ ఇవన్నీ విడివిడిగా ఎలాగా ఏంటి అంటే ప్రతిదానికి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసి చూపిస్తానండి. అంటే రన్నింగ్ స్టిచెస్ ఫ్యామిలీ అని, ముడికుట్లు ఫ్యామిలీ అని, అలాగా ఒక ప్లాట్ఫామ్ లాగా చూపిస్తాను మీకు. అప్పుడు చాలా సులువుగా అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం అన్నీ వరుసగానే చూపిస్తున్నానులేండి, ఎప్పుడో 1-2 మధ్యలో యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కుట్టు ఎలా కుట్టుంటానా అని కొంచెం గెస్ చేసేసరికి నాకు టైం తీసుకుంటుంది. ఈ లోపల వేరేవి నేర్పిస్తున్నాను అనమాట. సెంటర్ మధ్యలో వదిలేసానే అని కొంచెం ఫీల్ అవుతూ ఉండేదాన్ని ఎప్పుడూను. చాలామంది స్టూడెంట్స్ అయితే మేడం వదిలేకండి మాకు నేర్పించండి, మీరు నేర్పకపోతే ఎలాగా అనేసి అడిగేవాళ్ళు. కానీ నాకు కుదరక వదిలేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు యూట్యూబ్ నిజంగా నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా ఉంది యూట్యూబ్లో ఇలా నేర్పిస్తుంటే. ముద్దకుట్టు చూసారు కదా, నార్మల్ ముద్దకుట్టు. అయితే ఈ ముద్దకుట్టులో రకాలు కూడా చూపిస్తాం. మొత్తానికి 5 స్టిచెస్ నేర్పించాను. మీకు ఎలాగ అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.